హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బోటి గోంగూర ఒకటి కాదు రెండు కాదు 4 బోటీలు గోంగూర కర్రీ ఎలా వండుతున్నారో చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే బోటీని ఉడకబెట్టేసుకోవాలండి. ఉడికిన బోటీలని చల్లనీళ్ళు వేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఈ బోటీ రెడీ అయ్యేలోపు గోంగూరని ఆయిల్లో వేపేసుకోవాలండి. ఈ 4 బోటీలకి 20 రూపాయల కట్టలో గోంగూర కట్టలు అయితే ఒక 5 కట్టలు తీసుకున్నారండి. ఈ గోంగూరని కొంచెం కొంచెంగా ఆయిల్లోని వేపుకోవాలి. గోంగూర బాగా వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఓల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ గోంగూరతో పాటు బాగా వేగాలండి. ఇప్పుడు మనం బోటీ శుభ్రం చేసుకొని బోటీని వేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకున్న బోటీని వేపుకున్న గోంగూరలో వేసుకోవాలి. ఆల్రెడీ బోటీ ఉడికిపోయిందండి. దాంతోపాటు గోంగూర కూడా వేగిపోయింది కాబట్టి కాస్త తక్కువ నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకుంటే మనకి గోంగూర బోటీ రెడీ అయిపోతుంది. కాస్త వేడి నూనె కూడా వేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుందండి. టెక్చర్ కూడా చాలా బాగుంటది. దానికోసమని ఇప్పుడు వేడి నూనె వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకుంటే మనకి బోటీ గోంగూర రెడీ అయిపోయిందండి. ఈ బోటీ గోంగూర మీ సైడ్ అయితే ఎలా వండుకుంటారో కంపల్సరీ కామెంట్ చేయండి.